జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యటనలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, వేసవి కాలంలో తాగునీటి కొరత రాకుండా తీసుకుంటున్న చర్యలు మొదలైన విషయాలతో అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అన్నమయ్య జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన అధికారులతో కలిసి పలు రకాల అభివృద్ధి పనులపై చర్చించారు. పండ్ల తోటల రైతులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కోల్డ్ స్టోరేజీ గోదాములను నిర్మించడం కోసం కలెక్టర్ తీసుకుంటున్న చొరవను మంత్రి అభినందించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 3,59,00,000తో 1,115 పశువుల నీటి తొట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే 40 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా 300 కోట్లతో 6 మండలాలకు వెల్లిగల్లు ప్రాజెక్టు నుంచి నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పండ్ల తోటలు ఎక్కువగా సాగు చేసే అన్నమయ్య జిల్లాలో ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు, గాలుల వలన పంట నష్టం సంభవించే రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. అనంతరాజుపేటలో దెబ్బతిన్న అరటి పంటను పరిశీలించిన ఆయన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో మత సామరస్యాలతో పండుగలు జరుపుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఈ మధ్యకాలంలో 2 మతాల పండుగల సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఆయన వారికి పలు సూచనలు చేశారు. మతాలకు సంబంధించిన ప్రార్థనలు, ఊరేగింపులు సందర్భంగా వేరే మతాల వారిని రెచ్చగొట్టే విధంగా చర్యలు ఉండకూడదన్నారు. భక్తి శ్రద్ధలతో మత సామరస్యాన్ని పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని సూచించారు. రాయలసీమలోని అన్ని ప్రాంతాలకు సురక్షిత తాగునీరు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,800 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా గుర్రంకొండ మండలంలో జలాశయం నిర్మించి పీలేరు, తంబలపల్లి, మదనపల్లి నియోజకవర్గాలకు ఓవర్ హెడ్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని రాజంపేట సబ్ కలెక్టర్ నిధియాదేవి అన్నారు. అనధికారికంగా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న పేదలను గుర్తించి వారికి ఆ భూములను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. రాయిచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 23 కోట్లతో నిర్మించే యూనిట్ పూర్తి అయితే అత్యవసర చికిత్సలు కూడా రాయిచోటిలోనే అందించే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా త్వరలో 20 లక్షలతో CSR నిధులతో ఆసుపత్రిలో RO ప్లాంటు, ఆక్సిజన్ ప్లాంటు నిర్మిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో 268 దేవాలయాలకు అర్చకులను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి దేవాలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలు జరగాలన్నారు. ఏదైనా గ్రామంలో ఆలయంలో అర్చకులు సరిగా పనిచేయకుంటే ఫిర్యాదు చేయాలన్నారు. అర్చకులకు ప్రభుత్వం 10,000 రూపాయలు వేతన రూపంలో అందిస్తుందన్నారు. మరింత సమాచారాన్ని వచ్చే నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖలో తెలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా.